హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆరోగ్యానికి ఎన్నో పోషక విలువల్ని అందించే మెంతి కూరతో చట్నీ చేయబోతున్నాను. చూసిద్దామా అది ఎలా చేయాలో. జనరల్గా కొందరు మెంతి కూర అనగానే చేదు ఉంటుందని తినడానికి ఇష్టపడరు. కాకపోతే ఈ విధంగా ట్రై చేస్తే మెంతి కూర చేదు ఉండదు, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది కూడా. సో దీనికోసం నేను 2 మెంతి కూర కట్టలను తీసుకున్నాను. మెంతి కూరలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. దీంతో పాటు విటమిన్ సి, B1, B2, B6 మరియు పొటాషియం, ప్రోటీన్స్, అలాగే కాల్షియం కూడా ఉంటాయి. మెంతి కూరని నార్మల్గా కట్ చేసుకొని వాష్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే ఇందులో కొంచెం మట్టి ఉంటుంది కాబట్టి ఆ మట్టి పోయేంత వరకు వాష్ చేసి పెట్టుకోవాలి. డయాబెటీస్ ఉన్నవారు మెంతి ఆకుని జ్యూస్గా తయారు చేసుకొని మార్నింగ్ తాగడం వలన వారికి షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అలాగే కొన్ని ఎండుమిర్చి తీసుకున్నాను. ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది వేడయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఎండుమిర్చి వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. ఆడవారిలో ఎక్కువగా కనిపించే నడుము నొప్పి, కడుపు నొప్పిని తగ్గించడంలో మెంతి కూర చాలా సహాయపడుతుంది. ఇక ఎండుమిర్చిని తీసి మిక్స్ జార్లో వేసుకోవాలి. ఇక ఇప్పుడు మెంతి కూరని ఈ గిన్నెలో వేసి ఫ్రై చేసుకోవాలి. మెంతిలో ప్రోటీన్లు, నికోటినిక్ యాసిడ్ వలన వెంట్రుకల ఎదుగుదలకు చక్కగా ఉపయోగపడతాయి. మెంతి కూరను రుబ్బి తలకు పెట్టుకొని ఒక 40 మినిట్స్ ఉంచి తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది. చూడండి, మెంతి కూర ఫ్రై అయింది కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ మెంతి కూర చల్లబడేంత వరకు మనం ఎండుమిర్చిని మిక్స్ చేసుకుందాం. ఈ ఎండుమిర్చితో పాటు వెల్లుల్లి, 1 స్పూన్ సాల్ట్, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మిక్స్ పట్టుకుందాం. చూడండి, ఈ విధంగా మిక్స్ అయిపోయింది అది. ఎండుమిర్చి, వెల్లుల్లి మిక్స్ అయింది కదా. ఇక ఇందులో మెంతి కూర వేసి మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి మిక్స్ చేసుకుంటే అది మిక్స్ అవ్వదు కాబట్టి ఇలా విడివిడిగా మిక్స్ చేసుకుంటున్నా నేను. ఇందులో ఉండే విటమిన్ సి మన చర్మంపై ఉండే మచ్చలని తొలగించడంలో చాలా ఉపయోగపడుతుంది. అలాగే చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. చూడండి, మిక్స్ అయిపోయింది కదా. ఇక దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే మెంతి కూర చట్నీ రెడీ అయిపోయినట్లే. ఈ మెంతి కూర చట్నీని వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.